అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. నడుమ వచ్చిన ప్రేమ నయగారమోను, నారీ నరుల ప్రేమ నడుమనే పోవు. నడక నేర్పిన ప్రేమ నడకయో ప్రేమ, నా తోడనే వచ్చే నా తల్లి ప్రేమ. ఇడుములందైనను ఎడబాసిపోదు, ఇంత గాయంబైన ఎడ తట్టుకోదు. కొడుకు దేవత ఎంచు కొలిచెడి ప్రేమ, గుడిగట్టలేనిది గుండెల ప్రేమ. మన తల్లి తరువోజ మన పూజ, మన జన్మమున కామె మధుమాధవీజ. మధ్యలో వచ్చిన ప్రేమలు మధ్యలోనే పోయే అవకాశాలు ఉన్నాయి, నడమంత్రపు సిరిలాగే. కానీ తల్లి ప్రేమ పుట్టుకతో వచ్చింది. నడచి వచ్చిన ప్రేమ, నడక నేర్పిన ప్రేమ, నడకయవు ప్రేమ. మనకి నడక నేర్పి మనల్ని నడిపించినటువంటి ప్రేమ కాబట్టి అది శాశ్వతంగా నడిపిస్తుందని భారతీయుల యొక్క అచంచలమైన విశ్వాసం. ఇడుములందైనను ఎడబాసిపోదు. ఎటువంటి కష్టాలు వచ్చినా ఆ కష్టాల్లో కూడా ఉండేటువంటి వాళ్ళు తల్లిదండ్రులే. సరే, పెద్ద అయిన తర్వాత సంసారం, ఇక అందులో సంసారంలో పడ్డాక ఎవరు ఉంటారు ఎవరు ఉండరు ఏమవుతుందన్నది వేరే విషయం. తల్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టదు బిడ్డని. ఇంత గాయం పైన ఎడ తట్టుకోదు. చిన్న గాయం తగిలినా దానికి మందు వేసే వరకు తగ్గే వరకు అడుగుతూనే ఉంటుంది. అమెరికాలో ఉన్న కొడుకైనా సరే ఫోన్ చేసి మొన్న జలుబు అన్నావు తగ్గిందిరా, ఎప్పుడు అని వారం రోజులు అయింది. కొడుకు దేవత ఎంచు కొలిచెడి ప్రేమ, గుడిగట్టలేనిది గుండెల ప్రేమ. ఎవరైనా తల్లిని దేవతగా భావిస్తారు, కొడుకునో కూతురునో ఆవిడ దేవతగా భావిస్తారు. వాళ్ళ గుండెల్లో గుడిగట్టి కొలిచినంత పని చేస్తుంది. సేవించినట్టే దేవుణ్ణి సేవించినట్టే. మరి చిన్నప్పుడు 5 ఏళ్ల వరకు అసలు పిల్లవాడిని దేవుళ్ళలాగే పెంచమన్నారు మన సంస్కృతి. అలాగే పెంచారు అందరు తల్లులు. అందుకే ఈవేళ ఇంత బాగున్నాం. అటువంటి తల్లులకు నమస్కారం చేస్తూ, విదురుడు చిట్ట చివరగా అనేటువంటి మాటలో ఉన్నాం మనం. ఒక్క మాట, ఎవరు ఎన్ని చెప్పినా దైవ నిర్ణయం ప్రకారమే అన్నీ జరుగుతాయనేటువంటి సిద్ధాంతాన్ని బలపరుస్తున్న భారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ చెక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 741వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇవాల్టి నుంచి మనం ఇంతవరకు భారతం విన్నవారు, ఎప్పుడూ విననిది, భారతం చెప్పేవారు కూడా తరచుగా వదిలేసేది అయిన భాగం, ఒక అద్భుతమైనటువంటి వేదాంతాన్ని 1-2 భాగాలు చెప్పుకుని ముందుకెళ్తాం. ఇది ఒక ముఖ్యమైన భాగం భారతం. వదిలేయడానికి కూడా ఒక కారణం ఉంది, మనం చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. ఇక్కడ విదురుని నీతి బోధని మీరు ఇంతకాలంగా విన్నారు. ఇన్ని భాగాలుగా విద్యార్థులకి ప్రధానంగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. చాలామంది గ్రహించి, అయ్యా మేము మళ్ళీ వింటున్నాం, మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం, ముఖ్యంగా యువతరమే వింటున్నామని నాకు ఫోని లేఖాలేఖి తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. కావలసిన ప్రయోజనం భక్తి టీవీ వారు ఇంత ఖర్చు పెట్టి కార్యక్రమం పెట్టినందుకు ఆ ప్రయోజనం నెరవేరుతోంది. విదురుడు తన నీతి బోధని ముగిస్తూ ఒక్క వాగ్దానాన్ని కోరాడు ధృతరాష్ట్రుడి నుంచి. మహారాజా, నా చేత ఇన్ని మాటలు చెప్పించినందుకు నాకేం అనిపించట్లేదు, నాకు నిద్రాభంగమైనందుకు ఏమనిపించట్లేదు, నాకు శ్రమైందని అనిపించడం లేదు. ఇంతకీ మీ అభిప్రాయం ఏమిటి? ఇన్ని చెప్పించుకున్నారు, విన్నారు, మీరు ఏం చేస్తారు అంటే ధృతరాష్ట్రుడు కాస్త ఆశ కల్పించే మాట కూడా అన్నాడు. తప్పకుండా నువ్వు చెప్పినట్లే చేస్తానయ్యా, నాకు ఇదే మంచిదని అనిపిస్తుంది అన్నాడు. వెంటనే విదురుడు సంకలు గుద్దుకున్నాడు. పాపం పిచ్చి మనిషి. ఆ నిర్ణయం మీదే ఉండు, మళ్ళీ దుర్యోధనుడు కనపడగానే నిర్ణయం మార్చేసుకోకు అన్నాడు. అప్పుడు ఒక్కసారి కొంచెం తల దించుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే ఆయన అలాంటి వాడే. మనిషిలో ఉండే చాపల్యాలన్నిటికీ ప్రతీకలండి ఈ పాత్రలు. ఒక ధృతరాష్ట్రుడే కాదు, చాలామంది. ఒక విదురుడు, శ్రీకృష్ణుడు, వ్యాసుడు, భీష్ముడు లాంటి మహానుభావులు తప్పితే భారతంలో మిగిలిన పాత్రలన్నీ రకరకాల సుఖదుఖాలకి, మంచి చెడ్డలకి, చాపల్యాలకి, నిశ్చలత్వానికి కూడా ప్రతీకం. మనం ఎలా ఉంటామో ఆ పాత్రలన్నీ అలాగే ఉంటాయి. అందుకే మహాభారతం నిజ జీవితం, రామాయణం ఆదర్శ జీవితం, భాగవతం దివ్య జీవితం.
మనం ఎలా ఉంటున్నామో భారతం చెబుతుంది, మనం ఎలా ఉండాలో రామాయణం చెబుతుంది, ఎలా ఉంటే మనం భగవంతుల్లో లీనమవుతామో భాగవతం చెబుతుంది. ఈ 3 గ్రంథాల మధ్యలో తరతమ భేదం అది. అందుకే ఇక్కడ ధృతరాష్ట్రుడు కొంచెం అదో రకంగా తలదించేసరికి విదురుడు ఏం ఆశ్చర్యపోయేలా, లేదులే మహారాజా, నాకు తెలుసు, నేను పెద్దగా దురాశకేం పోవడం లేదు నీ విషయంలో, నాకు అత్యాశలేం లేవయ్యా, అంతా దైవ నిర్ణయం ప్రకారం జరుగుతుంది కదా అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, అయితే ఆ దైవతత్వాన్ని చెప్పవయ్యా నాకు అన్నాడు. ఆ దైవతత్వాన్ని చెప్పు. ఇప్పుడు చూడండి, ఈ మనస్తత్వం చూడండి, ఇన్ని మాటలు విన్నాడు నీతి బోధలు. కొడుకు చెప్పిన ప్రకారం కొడుకుని విడిచిపెట్టలేను అన్నాడు, అలాగని కొడుకుని మార్చలేను అన్నాడు. మళ్ళీ ఒకసారి తప్పనిసరిగా నువ్వు చెప్పినట్టే చేస్తా అన్నాడు. ఇప్పుడు దైవతత్వం చెప్పమంటున్నాడు. ఏమిటిది? ఇదే మనిషి మనస్సులో ఉండేటువంటి చాంచల్యం అనే రోగం, చాంచల్య రోగం, మనశ్చాంచల్య రోగం అంట. దీన్ని కృతయుగంలో త్రేతాయుగంలో చాలా తీవ్రంగా భావించేవారు. ఇప్పుడు మనస్సు చెలించినా పర్వాలేదు, శరీరం చెలించుకుంటా ఉంటే పర్వాలేదు అన్నారు. ఇవి రకరకాలు అవుతున్నాయి. ఇంకా ఇప్పుడు ఆ మనశ్చాంచల్యాన్ని కూడా తీవ్రంగా భావించాం. రేణుక, అహల్య మొదలైన కథల్లో అది మనకు కనపడుతుంది. మనశ్చాంచల్యం పెద్ద నేరం అవుతుంది. ఇంకా శారీరక దోషాన్ని క్షమించారు, మానసిక దోషాన్ని క్షమించారు. అన్నిటికీ మూలం మనస్సు. పైకి చేసే పనులు ముఖ్యం కాదు, లోపల ఉద్దేశమే ముఖ్యం. మనం ఇవాళ పైకి చేసే పనులను బట్టి మనుషులను అంచనా వేస్తున్నాం, కాబట్టే మోసపోతున్నాం. అందుకని ఈ చాంచల్యాన్ని గమనించిన వాడు దైవ నిర్ణయం ప్రకారం అన్నాడు. అయితే దైవతత్వాన్ని గురించి చెప్పమన్నాడు. ఆ దైవతత్వాన్ని చెప్పబోయా అనగానే విదురుడు పరమ నిజాయితీపరుడు. అది అధ్యాత్మతత్వం. సమస్త భావజాలానాం అధ్యాత్మ విద్య అన్నారు, అధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు. ఆ విద్య చెప్పడానికి నేను సరిపోను అన్నాడు. నాకు రాదు అనలేదు, నాకు తెలియదు అనలేదు. గమనించాలి. అదేమిటయ్యా నువ్వు చెప్పబోయా అన్నాను కదా అన్నాడు. మహారాజా, దాసీపుత్రుని అవ్వడం కారణంగా నేను ఆ విద్య చెప్పకూడదు, తెలిసినా సరే. ఎంత పద్ధతిగా నియమాలు పాటించేవారు చూడండి. కొట్టుకుపోతున్నాం ఇవాళ అహంకారాల పేరు మీద. మేము చదవకూడదా, మేము మాట్లాడకూడదా, మేము చెప్పకూడదా అనేక. పుట్టుకను బట్టే ఆధారాలు నిర్ణయించడం తప్పే. కానీ ఎవరికి వారే తమ పరిమితుల్ని నిర్ణయించుకొని సామాజికమైన ధర్మాలకు కట్టుబడి ఉండడం ఉందే, ఇది గొప్ప ఆదర్శమైన విషయం. ప్రతి వాళ్ళు ఎంత గొప్ప కులంలో పుట్టాడనో, గొప్ప కుటుంబంలో పుట్టాడనో అనుకున్నా కొన్నింటికి ఆయన సరిపోవడం. తాను సరిపోని వాటిలో తాను వేలు పెట్టుకోవడం. విదురుడు స్వచ్ఛందంగా అంగీకరించి, నేను చెప్పకూడదు తెలిసినా సరే, చెప్పగలిగిన వాడిని, చెప్పే దగ్గర యోగ్యత అన్ని విధాలా ఉన్నవాడిని నేను పిలిపిస్తా. సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతులైనటువంటి బ్రహ్మకుమారులు 4 ఉన్నారయ్యా. బ్రహ్మదేవుడు సృష్టించాక, నాయనా మిమ్మల్ని కేవలం సంతానాన్ని కనడం కోసం, సృష్టిని అభివృద్ధి చేయడం కోసం పుట్టించాను అంటే, వద్దు తండ్రి మమ్మల్ని ఆ రొంపిలోకి దించకుండా 4 తపస్సుకి వెళ్ళిపోయారు. 4 ఎప్పుడు 5 ఏళ్ల వయస్సు వాళ్ళలాగే ఉంటారట. అపారమైన జ్ఞానం, అపారమైన వాక్శక్తి. కానీ వాళ్ళ వయస్సులు అలాగే, వాళ్ళ రూపాలు అలాగే ఉంటాయి, 5 ఏళ్ల పిల్లవాళ్ళే. అందులో సనత్ సుజాతుడు అనే ఆయన బాగా చెబుతాడయ్యా, నీకోసం ఆయన్ని పిలిపిస్తాను అంటే, మంచిది అలాగే చేయి, ఆయన్ని పిలవమన్నాడు. దాసీపుత్రుడు అని చెబుతున్నాడు కదండి విదురుడు, ఎంత గొప్పవాడో చూడండి. ఆయన కేవలం అక్కడ కూర్చుని 3 అడుగుల నేలలో పద్మాసనం వేసుకుని 3 నిమిషాలు ధ్యానం చేశాడు విదురుడు. ఏది? అధ్యాత్మయోగాన్ని చెప్పడానికి నేను సరిపోను అని తనకు తానే విరమించుకున్నటువంటి విదురుడు ధ్యానం చేస్తే 3 నిమిషాల్లో సనత్ సుజాతుడు ప్రత్యక్షమయ్యాడు. అది విదురుడు మహాత్ముడు. ఇప్పుడు చెప్పండి, పూర్వకాల గ్రంథాలు కులాన్ని బట్టి ఎక్కువ తక్కువలు నిర్ణయించాయా? లేదే. మరి దాసీపుత్రుడైన వాడు 3 నిమిషాలు తపస్సు చేస్తే, ధ్యానం చేస్తే మహానుభావుడైన బ్రహ్మకుమారుడు ప్రత్యక్షం అవడం ఏమిటండి? ఎంత శక్తి విదురుడిది. అంత శక్తి కలిగిన వాడు అధ్యాత్మ విద్య నేను చెప్పనడం ఏమిటండి? అంటే సమాజం నడవాలి అంటే కొన్ని పనులు కొందరికి అప్పగించారు, కొన్ని పనులు కొందరికి అప్పగించారు. అందరూ అన్ని పనులు చేయవలసింది. మంచి చెడ్డ కూడా నిమిత్తం లేదు, అన్ని పనులు అవసరమే కొన్ని ఉంటాయి. మాంసం తినేవాళ్ళు ఉన్నారు కాబట్టి వేటాడేవాళ్ళు ఉంటారు, వేటాడేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మాంసం అమ్మేవాళ్ళు ఉంటారు. దానికి ఒక వృత్తి కేటాయించారు, వారు చేయాలి, అందరూ చేయొద్దు. వారు ఎందుకు చేయాలనే ప్రశ్న వద్దు, మిగిలిన వాళ్ళు ఎందుకు చేయకూడదనే ప్రశ్న వద్దు. వారు చేయాలి, ఇంకోటి చేయొద్దు. అందుకే వ్యవస్థ అలా నడవాలి. మీరు ఈ కాలం ఇంత ఆధునిక వ్యవస్థలో ఏ కార్యాలయంలోనే మీరు చూసుకోండి, ఒకరిని అక్కడ కాపలావాడి కింద పెట్టారు, వాచ్మెన్ అని.
ఆయన లోపలికి వచ్చి అన్నీ మాట్లాడకూడదు, కల్పించుకోకూడదు. నాకు తెలీదా, నేను మాట్లాడకూడదా, నేను సలహా ఇవ్వకూడదా, నేను కాపలా కాయమని చెప్పా మాట్లాడకని చెబుతున్నావా లేదా? ఇవాళ ఆవేళ చెబితే తప్పైందా? కాపలా కాయవలసిన వాడు కాపలాయే కాయాలి. అడిగే వరకు సలహా చెప్పొద్దు, అడిగినా కూడా ఒక్కోసారి చెప్పొద్దు. మీకు చెప్పడానికి నేను సరిపోనండి, మీరు సెక్రటరీ గారిని ఒక ఆయన పెట్టుకున్నారు, ఆయన అడగమని చెప్పాలి. అదే విధుడు చేసిన పని. ఎంత ఉదాత్తమైన పాత్రలండి ఇవి. ఆయన ప్రత్యక్ష ధ్యానం చేయగానే ప్రత్యక్షం ఆయన శక్తి. అది ఆ నలుగురిలో ఒకడైన మహానుభావుడు. ఇదే సనత్ సుజాతీయం అనే పేరు మీద ప్రసిద్ధం. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, వ్యాసుడు దీన్ని బ్రహ్మాండంగా కొన్ని వందల శ్లోకాల్లో రచించాడు. తిక్కన గారు ఒక్క ముక్క చెప్పడం, ఒక్క ముక్క మొహమాటం లేదు. పుస్తకం చూసుకోండి. ఒక వచనంలో, ఒక వాక్యంలో అంత సనత్ సుజాతుడు వచ్చి ధృతరాష్ట్రులకు అధ్యాత్మ విద్యను బోధించి శనిగే అనడంతా అయిపోయింది. ఈమె తిక్కన గారు ఏమి చేతగాని వాడా, అమాయకుడా? ఇవి మనకున్న తెలివితేటలు ఆయనకి లేవా? ఎందుకు లేవండి? ఎందుకు చెప్పలేదు? అదే ఓసారి భారత రచన అయిపోయాక తిక్కన గారికి వ్యాసుడు స్వప్నంలో కనిపించాడు. ఏమిరా అబ్బాయి, తెలుగులో భారతం రాసేవాడు, బ్రహ్మాండంగా రాసేవాడు, నెల్లూరు వాళ్ళంతా ఆనందిస్తున్నారు, దేశం అంతా ఆనందిస్తుంది. నాయన విగ్రహం పెట్టలేదు ఎవరో కానీ అందరూ ఆనందిస్తూనే ఉన్నారు, బాగానే ఉంది. కానీ నా 3 రత్నాలు ఏం చేసావురా అన్నట్టు. తాతగారు మీ రత్నాలు మీకు వదిలేశాను, నేను ముట్టుకోలేదు అన్నట్టు.